ఫ్రెండ్స్ టెక్నో 1781 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూన్ 21, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్ళే ముందు ఈరోజు 3 ఉన్నాయన్నమాట. ఈరోజు యోగా డే, మ్యూజిక్ డే, సెల్ఫీ డే. ఈ మూడిట్లో మీకు ఏది ఇష్టం? సెల్ఫీలు దిగడం ఇష్టమా, మ్యూజిక్ వినడం ఇష్టమా, లేకపోతే యోగా చేయడం ఇష్టమా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మనం న్యూస్లోకి వెళ్ళిపోతే ఎక్కువ మంది అడుగుతున్న క్వశ్చన్ ఇది. మోటోరోలా H50 ఫ్యూజన్ ఎప్పుడు సేల్కి వస్తుందని చెప్పేసి ఎక్కువ మంది అడుగుతున్నారు. ఎందుకంటే 21,000 దగ్గర చాలా వాల్యూ ఫర్ మనీ ఫోన్ అది. సో ఎక్కువ మంది దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీళ్ళు ఫ్లాష్ సేల్స్లో ఈ ఫోన్ తీసుకొస్తూ ఉన్నారు. జూన్ 19వ తారీఖు ఒక సేల్ జరిగింది. నెక్స్ట్ సేల్ వచ్చేసరికి జూన్ 26వ తారీఖు ఉంటుంది. అప్పుడు కూడా ఫ్లాష్ సేల్లో ఏదో అయితే వస్తుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే రేపు మన గేమింగ్ ఛానల్లో లైవ్ స్ట్రీమ్ అయితే ఉంటుంది. రేపు ఈవినింగ్ 7కి లైవ్ స్ట్రీమ్ అయితే స్టార్ట్ అవుతుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను గేమింగ్ ఛానల్. అక్కడ జాయిన్ అవ్వచ్చు. అక్కడికి వచ్చి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. ఇంకా న్యూస్లో కదా ఫస్ట్ న్యూస్ OnePlus నుంచి OnePlus జూన్ 27వ తారీఖు చైనాలో 2 ప్రొడక్ట్స్ లాంచ్ అయిపోతుంది. OnePlus Ace 3 Pro ఒక మొబైల్ ఫోన్, అండ్ కూడా వచ్చేసరికి OnePlus Pad Pro అని చెప్పేసి ఒక ప్యాడ్ని తీసుకొని రాబోతుంది. 2 8 Gen 3 ప్రాసెసర్తోనే రాబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇవి ఇండియాకి కూడా వస్తాయి. ఇండియాకి మనం ఒక 2 monthsలో చూడొచ్చు వీటిని. T సిరీస్లో ఫోన్స్ మళ్ళీ తీసుకొస్తా అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. OnePlus 12Tగా మనం 8 Gen 3 ప్రాసెసర్తో ఒక ఫోన్ అయితే చూడొచ్చు. అండ్ ఇంకొకటి OnePlus Pad Pro, ఇది ఇండియాకి OnePlus Pad Pro గానే వస్తుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది కూడా 8 Gen 3 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఈ రెండు ఫ్లాగ్షిప్ కేటగిరీ కిందకి వెళ్తాయి. అంటే 40,000 ఆ రేంజ్లో ప్రైస్ మైండ్లో పెట్టుకొని వెళ్ళొచ్చు మనం. 40,000-45,000 మధ్యలో రావచ్చు. వీటితో పాటు OnePlus గ్లేషియర్ బ్యాటరీ టెక్నాలజీ గురించి కూడా నిన్న చెప్పారు. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను చెప్పలేదు. నేను ఎక్స్పెక్ట్ చేస్తే ఏమన్నా దీని టెక్నాలజీ గురించి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో అని చెప్పేసి. టెక్నాలజీ గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎందుకంటే పేటెంట్ ఇష్యూస్ అయితే వస్తాయి కదా, మళ్ళీ వేరే వాళ్ళు కూడా వాడుకునే ప్రమాదం అయితే ఉంటుంది. సో వీళ్ళు జస్ట్ అది ఏం చేసిద్దో చెప్పారు. గ్లేషియర్ బ్యాటరీ టెక్నాలజీ ఉండడం వల్ల ఉపయోగం ఏంటంటే, మీకు బ్యాటరీ సైజు 6100 mAh బ్యాటరీ ఉన్నా కానీ 5000 mAh బ్యాటరీ సైజులో కనిపిస్తుంది అంట. అంటే మీకు బ్యాటరీ సైజ్ తగ్గిపోయిద్ది అని చెప్తున్నారు. దాంతోపాటు ఒక 4 సంవత్సరాలు అయినా కానీ బ్యాటరీ హెల్త్ అలానే ఉంటుంది, బ్యాటరీ మీకు పాడవదు అనేది చెప్తున్నారు. ఇంకా ఛార్జింగ్ విషయానికి వస్తే 6100 mAh బ్యాటరీని 100% ఛార్జింగ్ మీరు జస్ట్ 36 నిమిషాలు అయితే చేయొచ్చు. వీటితో పాటు లాంగ్ బ్యాటరీ లైఫ్, స్టేబుల్ పవర్, లో వోల్టేజ్ డ్రాప్స్ ఇవన్నీ మీకు ఈ బ్యాటరీలో ఉంటాయని చెప్తున్నారు. ఓవరాల్గా నార్మల్ బ్యాటరీతో కంపేర్ చేసి గ్లేషియర్ బ్యాటరీ చాలా బాగుంటుంది అన్నట్లు OnePlus చెప్తూ ఉంది. మేబీ వింటర్లో ఏమైనా తీసుకొస్తారేమో. గ్లేషియర్ అంటే మంచి థీమ్లో అయితే ఉంటుంది. మరి దీనికి ఎందుకు ఈ పేరు పెట్టారో తెలియదు మరి, ఆ గ్లేషియర్ అని చెప్పేసి. వీళ్ళు ఒక్కలే బ్యాటరీ టెక్నాలజీ తీసుకొని రాలేదు. CATL అని చెప్పేసి ఒక కంపెనీతో వీళ్ళు కొలాబ్ అయ్యి ఈ గ్లేషియర్ బ్యాటరీని తీసుకొని వచ్చారు. చూద్దాం మరి ఫస్ట్ ఏ ఫోన్లో ఈ గ్లేషియర్ బ్యాటరీ టెక్నాలజీ వేస్తారు. నెక్స్ట్ మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ గురించి మీకు తెలిసిందే. యాపిల్ ఇంటెలిజెన్స్ ఓన్లీ iPhone 15 Pro, 15 Pro Max అంటే A17 Pro చిప్ అండ్ Mac M1 అండ్ అబోవ్ చిప్స్, వీటికి మాత్రమే ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అయితే పనిచేస్తాయి. లైక్ ChatGPT ఫీచర్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ దాని కిందకే వస్తాయి. ఈ యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అని వాటిలోనే పనిచేస్తాయి. సో దీనికి యాపిల్ సమాధానం కూడా చెప్పింది, ఎందుకు మీరు iPhone 15 Pro సిరీస్ సేల్స్ పెంచడానికి ఇలా చేస్తున్నారని అడిగితే, యాపిల్ చెప్పేది వచ్చేసరికి ఏదైతే ప్రీవియస్ జనరేషన్ చిప్స్ ఉన్నాయో అవి ఈ సరిగ్గా హ్యాండిల్ చేయలేవు వీటిని. ఓన్లీ A17 Pro అబోవ్, M1 అబోవ్ ఇవి మాత్రమే హ్యాండిల్ చేయగలవు. అందుకని చెప్పేసి వీటిలోనే తీసుకొని వచ్చాం. ఒకవేళ మేము సేల్స్ పెంచుకోవడానికి చేసే పని అయితే iPad M1కి ఎందుకు తీసుకొని వస్తాం, iPad M4 చిప్కే తీసుకొచ్చే వాళ్ళం కదా, ఇంకా మాకు ఎక్కువ డబ్బులు వస్తాయి M4 చిప్ ఓన్లీ తీసుకొని వస్తాయి అన్నట్లు చెప్తున్నారు. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే, యాపిల్ ఇంటెలిజెన్స్ ఓన్లీ మీకు ఏదైతే కొత్త ప్రాసెసర్స్ ఉన్నాయో A17 Pro, iPhone 15 Pro, 15 Pro Max వీటికి మాత్రమే పనిచేస్తాయి, కింద ఫోన్స్కి అయితే మోస్ట్లీ పనిచేయవు. నెక్స్ట్ మనకి యూట్యూబ్ చాలామంది సబ్స్క్రిప్షన్ అయితే క్యాన్సిల్ చేస్తుంది. వీళ్ళు చేసిన తప్పు ఏందయ్యా అంటే, వీళ్ళు VPN యూస్ చేస్తున్నారు. మనకి డిఫరెంట్ రేట్స్ ఉంటాయి. మన ఇండియాలో ఒక రేట్ ఉంటుంది యూట్యూబ్ ప్రీమియం, అమెరికాలో ఒక రేట్ ఉంటుంది. ఎక్కడైతే తక్కువ ఉందో అక్కడ చూసుకొని VPN యూస్ చేసుకొని కనెక్ట్ చేసేసి అక్కడ పేమెంట్ అయితే చేసేస్తున్నారు. యూట్యూబ్ ప్రీమియం తీసుకుంటూ ఉన్నారు. తర్వాత VPN తీసేసి వీళ్ళ దేశంలో ఇది వాడుకుంటూ ఉన్నారు. సో ఇది యూట్యూబ్ అబ్జర్వ్ చేసింది. చాలామందికి ఎవరైతే VPN యూస్ చేసి యూట్యూబ్ ప్రీమియం తీసుకున్నారో అందరికీ క్యాన్సిల్ చేసి పడేసింది. మళ్ళీ వాళ్ళు మెంబర్షిప్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 3 ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. ఈసారి స్టెమ్ డిజైన్తో అయితే ఇవి రాబోతున్నాయి. ఇవి ఫైనల్ డిజైన్ అని చెప్పొచ్చు. ఇవి మనం జూలై 10వ తారీఖు రూమర్ ప్రకారం అయితే శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్స్ రాబోతున్నాయి కదా, ఆ ఈవెంట్లో వీటిని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఇండియాలో 5G స్పీడ్స్ తగ్గుతున్నాయి అని చెప్పేసి ఓపెన్ సిగ్నల్ రిపోర్ట్ అయితే ఇస్తూ ఉంది. సో Q1 2023లో చూసుకుంటే 5G స్పీడ్స్ 304 Mbps ఉండేవి. Q4 2023కి వచ్చేసరికి 5G డౌన్లోడ్ స్పీడ్స్ 280.7 Mbpsకి వచ్చేసినాయి. అంటే ఎక్కువ మంది 5G యూస్ చేయడం మొదలుపెట్టారు. ఫస్ట్లో అంతమంది 5G యూస్ చేయట్లేదు కదా, ఇప్పుడు వచ్చేసరికి ఎక్కువ మంది 5G యూస్ చేస్తున్నసరికి స్పీడ్స్ కూడా తగ్గిపోతున్నాయి. వీళ్ళు చెప్పే ప్రకారం వచ్చేసరికి నైట్ 9 నుంచి 12 అంటే ఎక్కువ మంది ఆ టైంలో ఎక్కువ యూస్ చేస్తుంటారు కదా, అందరూ ఫ్రీ అయిపోతారు, అన్ని పనులు అయిపోతాయి, అందరు ఇళ్ళకి వచ్చేస్తుంటారు. నైట్ 9 నుంచి మిడ్నైట్ 12 వరకు స్పీడ్స్ చాలా తక్కువ వస్తున్నాయి 5G స్పీడ్స్. 239.2 Mbps అయితే వస్తుంది.
అదే మిడ్‌నైట్ 12 నుంచి మార్నింగ్ 3 AM వరకు ఎక్కువ మంది యూజ్ చేయరు కదా! అక్కడ వచ్చేసరికి స్పీడ్స్ పెరుగుతున్నాయి. 273.8 MBPS స్పీడ్స్ అక్కడ రిజిస్టర్ అవుతున్నాయి. నెక్స్ట్ న్యూస్‌లోకెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే ఐఫోన్ 13 వితౌట్ బ్యాంక్ ఆఫర్ మీకు ₹48,799 వస్తుంది. డైరెక్ట్ డిస్కౌంట్ ఇది అమెజాన్‌లో. సో, ఒకవేళ మీరు ఐఫోన్ 13 కొనాలనుకుంటే మాత్రం ఒకవేళ మీరు చెక్ చేసుకోవచ్చు. నా సజెషన్ ఐఫోన్ 15 తీసుకోవడం బెటర్. మీరు ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే ఐఫోన్ 15కి వెళ్ళడం బెటర్. అది మేబీ దసరా సేల్స్‌లో అట్లా రావచ్చు. 55, 50 ఆ మధ్యలో రావచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే దాంట్లో మీకు మ్యాక్సిమం చేంజెస్ అయిపోయినాయి. డైనమిక్ ఐలాండ్ వచ్చేసింది, టైప్ సి పోర్ట్ వచ్చేసింది. అవన్నీ పాత ఫోన్స్‌లో ఉండవు. ఐఫోన్ 13, 14లో అయితే ఉండవు. సో, తీసుకుని లేదు మీరు బడ్జెట్ తక్కువ ఉంది ఇప్పుడే కావాలంటే మాత్రం ఐఫోన్ 13 అయితే డీల్ అయితే నడుస్తుంది. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి రీల్స్ పిచ్చి ఒక అబ్బాయి ప్రాణాలు తీసింది. వరంగల్ అబ్బాయి, 23 సంవత్సరాల అబ్బాయికి, పేరు అజయ్. ఈ అబ్బాయి రీల్స్ చేస్తూ ఉంటాడు. ఎక్కువ లవ్ ఫెయిల్యూర్ వాటికి సంబంధించి రీల్స్ అయితే చేస్తూ ఉంటాడు. కొన్ని సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నట్లు కూడా చేస్తుంటారు అన్నమాట. లవ్ ఫెయిల్ అయిపోయి ఇట్లా వ్యూస్ కోసం చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు అబ్బాయి అట్లనే ఈ రీల్స్ కోసమే హ్యాంగ్ ఉంటుంది కదా, ఊరేసుకోవడానికి రీల్స్లో చూపించడం కాదు, ఫేక్ హ్యాంగింగ్ అనమాట. రియల్గా చేసుకోవాలని కాదు, ఫేక్ హ్యాంగింగ్ చేసేసుకోపోయి నిజంగానే పాపం చనిపోయాడు. ఇట్లా రీల్స్ పిచ్చిలో పడిపోయి ఏదేదో చేస్తూ ఉన్నారు. ఇట్లా ప్రాణాల మీద తెచ్చుకుంటూ ఉన్నారు. అండ్ ఇంకో వీడియో చూడొచ్చు. ఇది కూడా రీల్స్ ఒకటి నడుస్తుంది. గ్రిప్ స్ట్రెంత్ ఛాలెంజ్ అంట, పనికిమాలిన ఛాలెంజ్ ఇది. సో, ఇది పొరపాటున కానీ జారిపోయారు అనుకోండి, కింద పడితే ఏమైనా ఉంటుందా? ఇట్లాంటి చెత్త పనులు అయితే చేయకండి. రీల్స్లో మీరు వ్యూస్ కోసం ఈ ఛాలెంజ్లు పనికిమాలిన ఛాలెంజ్లను తీసుకొని ప్రాణాల మీదకే తెచ్చుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసరికి హయ్యర్ డోస్ అని ఒక కంపెనీ, వీళ్ళు చెప్పేది ఏంటంటే బట్టతల మీద జుట్టు మొలిపిస్తాం అన్నట్టు చెప్తున్నారు. దీనికోసం వీళ్ళు ఒక క్యాప్ని తయారు చేశారు. ఒక్క రోజులో మీకు జుట్టు వచ్చేసింది అనుకోకండి, 4 నుంచి 6 నెలలు, రోజు 10 నిమిషాలు అయితే ఇది క్యాప్ మీరు గుండె మీద పెట్టుకోవాలి. సో, పెట్టుకుంటే ఏమైందంటే దీని లోపల మీకు ఒక రెడ్ లైట్ ఉంటుందంట, అండ్ ఇన్ఫ్రారెడ్ లైట్ ఉంటుందంట. ఈ లైట్స్ అన్ని వెలుగుతూ ఉంటాయి మీ గుండె మీద. సో, ఇదేం చేస్తుందంటే మీ బ్లడ్ ఫ్లోని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. మీ జుట్టు ఎక్కడైతే మొలుస్తుందో అక్కడ బ్లడ్ ఫ్లోని ఇంక్రీజ్ చేసి జుట్టు లేని చోట జుట్టు మొలిచిద్దంట. అంటే బట్టతలు ఉంటుంది వాళ్ళకి జుట్టు మొలిచిద్ది అన్నట్లు వీళ్ళు చెప్తూ ఉన్నారు. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి దగ్గర ₹35,000 దాకా పెట్టారు. దీన్ని సేల్కి కూడా తీసుకొస్తున్నారు జూలై 12వ తారీఖు నుంచి. ఇది ఆల్రెడీ లాస్ట్ జనరేషన్ రిలీజ్ అయింది. కొంతమంది మాకు జుట్టు వచ్చింది అన్నట్టు కూడా చెప్తున్నారు. మరి వచ్చిందో రాలేదు తెలియదు, కానీ ఇది ఇండియాలో అయితే లేదు. ఇది అమెరికాలో సేల్కి తీసుకొని వస్తున్నారు. ఇండియాకి వస్తే దీన్ని మీరు కొంటారా? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చే ఫ్రైడే కాబట్టి చాలామంది ఓటీటీ రిలీజెస్ గురించి అడుగుతూ ఉంటారు. ఓటీటీలో ఒకవేళ మీరు వీకెండ్ మూవీస్ ఎంజాయ్ చేయాలనుకుంటే గమ్ గణేష్ ఇది వచ్చేసరికి ప్రైమ్ వీడియోలో వచ్చింది. బాక్ ఇది వచ్చేసరికి హాట్‌స్టార్లో ఉంది. ఈ 2 మూవీస్ మీరు ఓటీటీలో ఎంజాయ్ చేయొచ్చు. వీటిలో మీరు ఏదైనా చూస్తే ఏది బాగుందో కింద కామెంట్ సెక్షన్ చెప్తే మన వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు న్యూస్ అయితే ఎపిసోడ్స్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఈ రీసెంట్ వీడియోస్ మన ఛానల్లో పెట్టి మీరు చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తున్నాయి, ఇక్కడ నుంచి వాటిని చెక్ చేయండి. మళ్ళీ మనం మండే టెక్ న్యూస్లో కలుద్దాం. అప్పటివరకు సెలవు, బాయ్.